స్కిప్పింగ్ రోప్. గట్టు చింకీ క్లాసులో పిల్లలందరూ స్కూల్ గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటారు. పదండి ఫ్రెండ్స్, మనందరం దాగుడు మూతలాడదాం. లేదు లేదు. అయితే మిత్రులారా, మనం స్కూల్లో నుండి బ్యాడ్మింటన్ తెచ్చుకుని ఆడుకుందాం. చాలా రోజులైంది కదా మనం బ్యాడ్మింటన్ ఆడి. ఆ గుడ్డి, మనం క్రికెట్ ఆడడానికి బ్యాట్ బాల్ కూడా తెచ్చుకోవచ్చు. ఏమంటావ్? కానీ చింకీ ధ్యాస మాత్రం వేరే దగ్గరే ఉంటుంది. అక్కడే స్కూల్ గ్రౌండ్లోనే సీనియర్ పిల్లల్లో ఒక అక్క స్కిప్పింగ్ ఆడుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనిస్తూ చూస్తూ ఉంటుంది. తను చాలా చక్కగా స్కిప్పింగ్ చేస్తూ ఉంటుంది. చెప్పు చింకీ, బ్యాడ్మింటనా లేకుంటే క్రికెట్నా? ఓహో గట్టు, నాకు అవన్నీ తెలీదు. మీరిక్కడే ఆగండి, నేను ఇప్పుడే వస్తాను. అలా చెప్పి చింకీ సీనియర్ అక్కల దగ్గరికి వెళ్తుంది. ఇంకా వాళ్లతో, హాయ్ అక్క, మీరందరూ 12th క్లాస్ కదా? నేను కూడా ఈ స్కిప్పింగ్ రోప్ ట్రై చేయొచ్చా? నాకు చాలా నచ్చింది. చింకీ మాటలు విని స్కిప్పింగ్ చేస్తున్న అమ్మాయి నవ్వుతుంది. ఇంకా ఎలా అంటుంది, హా, కానీ నువ్వు ఇప్పుడు చిన్న పిల్లవి. నువ్వు స్కిప్పింగ్ ఆడలేవు. నువ్వు కింద పడి ఏడ్చావంటే పీటీ సార్ మమ్మల్ని తిడతారు. ఆ మాట విని మిగతా సీనియర్ అమ్మాయిలందరూ నవ్వుతారు. కానీ చింకీకి చాలా కోపం వస్తుంది. లేదు, నేనేమి కింద పడను, ఇంకా ఏడవను కూడా. ప్లీజ్ నాకు ఒకసారి స్కిప్పింగ్ రోప్ ఇవ్వండి, ట్రై చేయనివ్వండి. అయినా ఇది చూడటానికి చాలా ఈజీగా ఉంది. అచ్చా, అయితే ఇది తీసుకో, నువ్వే ఆడి చూడు. అలా చెప్పి ఆ అమ్మాయి స్కిప్పింగ్ రోప్ చింకీకిస్తుంది. కానీ ఆ స్కిప్పింగ్ చింకీ కన్నా చాలా పెద్దగా ఉంటుంది. అప్పుడు చింకీ, పద చింకీ, గుడ్ లక్. 3 లెక్క పెట్టిన తర్వాత మొదలు పెడతాను. 1 2 3. చింకీ స్కిప్పింగ్ రోప్ గట్టిగా పట్టుకుంటుంది. ఇంకా స్కిప్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న అమ్మాయిలందరూ నవ్వుతారు. చింకీ కింద పడిపోవడం చూసి గట్టు ఇంకా మిగతా స్నేహితులందరూ అక్కడికి వస్తారు. నిన్ను నీకు ముందే చెప్పాను, నీ వల్ల కాదని. చూసావా? అక్కడున్న అమ్మాయిలందరూ నవ్వుతూ ఉంటారు. కాని ఒక అక్క తప్ప. తను చింకీ దగ్గరికి వచ్చి తనని పైకి లేపి తన డ్రెస్కి ఉన్న మట్టినంతా దులిపి ఇలా అంటుంది, ఇప్పుడు నువ్వు చిన్నపిల్లవి, కానీ నువ్వు స్కిప్పింగ్ బాగా ప్రాక్టీస్ చేశావంటే వీళ్ళందరికంటే బాగా ఆడగలవు. ఏంటి, నిజంగానా? అవును. నీ పేరేంటి? నా పేరు చింకీ. మరి మీ పేరు? నా పేరు కీర్తి. సరే, నువ్వు వెళ్ళి మీ ఫ్రెండ్స్తో ఆడుకో, సరేనా? ఓకే. ఆ తర్వాత చింకీ వాళ్ళ స్నేహితుల దగ్గరికి వెళ్తుంది. కాని తను నిర్ణయించుకుంటుంది తను ఎలా అయినా స్కిప్పింగ్ నేర్చుకోవాలి అని. అప్పుడు తను ఇలా అంటుంది, నేనిప్పుడు స్కిప్పింగ్ నేర్చుకుంటాను. ఇంకా ఆ సీనియర్ అక్కలకి నేను చూపిస్తాను నిన్ను బాగా స్కిప్పింగ్ చేయగలను అని. నాకు కీర్తి అక్క కూడా ఇదే మాట చెప్పింది, ఇది పాసిబుల్ అని. ఎస్, నేను చెయ్యగలను. తర్వాత స్కూల్ అయిపోతుంది. చింకీ గట్టుతో కలిసి ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, అమ్మా అమ్మా, ఇది వినండి. హా చింకీ, ఏమైంది చెప్పు? మళ్ళీ నిన్ను గట్టు ఏడ్పించాడా? లేదమ్మా, ఈసారి నేను ఏమీ అనలేదు. అయినా మీరు నన్నే అంటున్నారు. అవునమ్మా, గట్టు ఏమీ అనలేదు. నేనేమంటున్నానంటే నాకు ఒక స్కిప్పింగ్ రోప్ కావాలి. ఏంటి, స్కిప్పింగ్ రోపా? ఓహో చింకీ, మళ్ళీ స్కిప్పింగ్ రోప్ అడుగుతున్నావా? అసలు మమ్మీ ఏమైందంటే ఇవాళ ప్లే టైంలో చింకీ సీనియర్ అక్కలు స్కిప్పింగ్ ఆడడం చూసింది. అప్పటి నుండి దీనికి స్కిప్పింగ్ దయ్యం పట్టింది. ఓ గట్టు, నన్ను చెప్పనివ్వు. నా బాధలో నువ్వు మాట్లాడకు. అసలేమైందంటే అమ్మా, అక్కలందరూ అన్నారు నిన్ను చిన్నపిల్లని, స్కిప్పింగ్ చేయలేను అని. కానీ నాకు కీర్తి అక్క చెప్పింది, ఒకవేళ నేను బాగా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకన్నా బాగా స్కిప్పింగ్ చేయగలను అని. అందుకే నేను నిర్ణయించుకున్నాను, నేను బాగా స్కిప్పింగ్ ప్రాక్టీస్ చేసి వాళ్ళందరికీ నేను స్కిప్పింగ్ చేయగలను అని చూపించాలని. ఓ అచ్చా, అదన్నమాట విషయం. అయితే చింకీ, నేను నాన్నకి ఫోన్ చేసి చెప్తాను. సాయంత్రం వచ్చేటప్పుడు నాన్న స్కిప్పింగ్ రోప్ తీసుకునొస్తారు. ఓకేనా? ఏ ఓకే మమ్మీ, థ్యాంక్ యూ. నా బెస్ట్ మమ్మీ. అది నేను చింకీ. ఆ తర్వాత చింకీ నాన్న రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.
నాన్న సాయంత్రం వస్తారు. వచ్చేటప్పుడు చింకీ కోసం ఒక పింక్ కలర్ స్కిప్పింగ్ రోప్ తీసుకుని వస్తారు. అది చూసి చింకీ చాలా ఆనందపడి నాన్నకు థ్యాంక్స్ చెప్తుంది. రేపటి నుండి నేను స్కిప్పింగ్ బాగా ప్రాక్టీస్ చేస్తాను. ఇంకా స్కిప్పింగ్ ఛాంపియన్ అవుతాను. గుడ్ లక్ చింకీ తల్లి. ఇంకా మరుసటి రోజు సండే. చింకీ త్వరగా నిద్రలేస్తుంది. ఇంక రెడీ అయిపోయి అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా, నాకు త్వరగా టిఫిన్ పెట్టండి. నేను స్కిప్పింగ్ ప్రాక్టీస్ చేస్తాను. చింకీ తల్లి, ఇప్పుడు టైం 6 అయింది. కాసేపు వెళ్ళి పడుకో. నాకు పనుందమ్మా. నేను టిఫిన్ చేసేటప్పటికి టైం పడుతుంది. ఏంటి? లేదు లేదమ్మా, నాకు నిద్ర రావడం లేదు. అప్పుడే నాన్న కిచెన్ దగ్గరికి న్యూస్ పేపర్ పట్టుకునొచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని చింకీతో, అరే చింకీ తల్లి, నువ్వు త్వరగా లేచావా? మంచిదే. అయితే మనం రోజు త్వరగా నిద్ర లేవాలి. హాహా, అయితే మీరు మీతో పాటు చింకీని తీసుకెళ్ళండి. తను సొసైటీ గ్రౌండ్లో స్కిప్పింగ్ ప్రాక్టీస్ చేస్తుంటుంది. మీరు తిరిగి వచ్చేలోపటికి నేను టిఫిన్ రెడీ చేస్తాను. అరే వా మమ్మీ, చాలా మంచి ఐడియా. సరే పదా చింకీ, మనం వాకింగ్ వెళ్దాం. తర్వాత నాన్న చింకీని సొసైటీ గ్రౌండ్లోకి తీసుకుని వెళ్తాడు. అక్కడ చింకీ స్కిప్పింగ్ ప్రాక్టీస్ చేస్తుంటుంది. నాన్న వాకింగ్ చేస్తుంటాడు. మొదట్లో చింకీకి చాలాసార్లు కాళ్ళు తడబడుతూ ఉంటాయి. కానీ తను మాత్రం ఆపకుండా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటుంది. 1 2 3 మళ్ళీ చేస్తాను. 1 2 3 4 1 కాసేపటి తర్వాత నాన్న చింకీ దగ్గరికి వస్తారు. ఇంకా, పదా చింకీ తల్లి, చాలా లేట్ అయింది. ఈ స్కిప్పింగ్ తర్వాత ప్రాక్టీస్ చేసుకుంది గాని. ఏంటి ఇంత తొందరగానా నాన్న? నేను కొద్దిసేపు ప్రాక్టీస్ చేస్తాను. అరే లేదు తల్లి, మనం ఇక్కడికి వచ్చి గంట సేపు అయింది. ఏంటి గంటనా? అప్పుడే 1 గంట అయిపోయిందా? సరే నాన్న, మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం. ఆ తర్వాత నాన్న ఇంకా చింకీ ఇంటికొచ్చేస్తారు. అప్పటికి గట్టు కూడా నిద్రలేస్తాడు. అమ్మ చాలా టేస్టీ టిఫిన్ రెడీ చేస్తుంది. అందరూ కలిసి టిఫిన్ చేస్తారు. ఆ తర్వాత చింకీ ఇంట్లోనే స్కిప్పింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. 1 2 3 4 5 గట్టు, చూసావా? నేను ఆగకుండా 5 టైమ్స్ స్కిప్పింగ్ చేశాను. అది కూడా కింద పడిపోకుండా. హా చింకీ, ఉదయం నుండి ఇదే చూస్తున్నాను. ఇలాగే నేను మెల్లిమెల్లిగా స్కిప్పింగ్ నేర్చుకుంటాను. అలా చూస్తూ చూస్తూ వారం గడిచిపోతుంది. చింకీ టైం దొరికినప్పుడల్లా స్కిప్పింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేది. అలా సాటర్డే కూడా వస్తుంది. సాటర్డేనే గేమ్స్ పీరియడ్ ఉంటుంది. గట్టు ఇంకా చింకీ రెడీ అయి స్కూల్కి వెళ్తారు. అందరి పిల్లలు గ్రౌండ్లోకి వచ్చి గేమ్స్ ఆడుతూ ఉంటారు. కానీ చింకీ మాత్రం ఆ గ్రౌండ్లో ఉన్న సీనియర్ అక్కల్ని చూస్తుంది. వాళ్ళు ఇవాళ కూడా స్కిప్పింగ్ చేస్తూ ఉంటారు. అరే వా, ఇప్పుడు సమయం వచ్చింది. నేను వాళ్ళకి చూపిస్తాను నేను ఎవరికన్నా తక్కువ కాదని. అలా అనుకుని చింకీ మళ్ళీ ఆ సీనియర్ అక్కల దగ్గరికి వెళ్తుంది. అరే నువ్వు మళ్ళీ వచ్చావా? నేను నీకు పోయిన వారమే చెప్పాను కదా, ఇది చిన్నపిల్లలు ఆడే ఆట కాదని. హా చింకీ, ఏమైంది? మళ్ళీ ఇక్కడికి ఎందుకొచ్చావు? కీర్తి అక్క, ఇప్పుడు నేను స్కిప్పింగ్ నేర్చుకున్నాను. మీరు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. నేను వీళ్ళందరికీ చూపిస్తాను నేను కూడా ఎవరికన్నా తక్కువ కాదని. ఏంటి? సరే చింకీ, కానీ జాగ్రత్త. ఆ అమ్మాయిలు చింకీకి స్కిప్పింగ్ రోప్ ఇస్తారు. ఈసారి చింకీ ఆగకుండా స్కిప్పింగ్ చేస్తూనే ఉంటుంది. 1 2 3 4 5 6 7 అలా చింకీ ఆపకుండా 20 సార్లు స్కిప్పింగ్ చేస్తూ ఉంటుంది. అది చూసి అందరూ తనని అలాగే చూస్తూ ఉంటారు. ఇంకా క్లాప్స్ కొడుతుంటారు. అయితే అక్కడికి పీటీ సార్ కూడా వస్తాడు. అతను చింకీతో ఇలా అంటాడు. అరే వా చింకీ తల్లి, నువ్వైతే అద్భుతం చేశావు. నువ్వు సీనియర్ పిల్లల రికార్డు బద్దలు కొట్టేశావు. థ్యాంక్ యూ సార్. హా సార్, అది కూడా ఒక్క వీక్లో. ఏంటి? అంటే ఏంటి? అంటే సార్, లాస్ట్ వీక్ చింకీ స్కిప్పింగ్ చేయడం రాదు. ఒక్క వీక్లోని ఇంత బాగా స్కిప్పింగ్ చేయడం నేర్చుకుంది. అరే వా చింకీ, నువ్వైతే అద్భుతం చేశావు. వెరీ గుడ్. అందరూ చింకీని పొగడడం విని చింకీకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆ తర్వాత పీటీ సార్ అంటారు, ప్రతి గేమ్ పీరియడ్లో స్కిప్పింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు అని. ఒక చిన్న స్కిప్పింగ్ రోప్ తీసుకుని వస్తాను అంటారు. అది విని పిల్లలందరూ ఆనందపడతారు.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.